డబ్బులు సేఫ్ గా ఉంటాయని బ్యాంక్ లో దాస్తే బ్యాంక్ వాళ్ళే ఆ డబ్బులు కొట్టేశారు. అసలు ఏం జరిగింది అంటే హర్యానా గవర్నమెంట్ సీఎం గ్రామీణ ఆవాస యోజన స్కీమ్ రిలేటెడ్ గా మనీ ఉంచడానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక 50 కోట్లు డిపాజిట్ చేశారు. అయితే ఆ డబ్బు వాడుకోమని గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాకపోవడంతో ఆ అకౌంట్ లో ఉన్న డబ్బుని వడ్డీతో సహా వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలని జనవరి 13న బ్యాంక్ కి గవర్నమెంట్ నుంచి లెటర్ వెళ్ళింది. లెటర్ అందిన 3 రోజుల తర్వాత అంటే జనవరి 16న కేవలం 1.5 కోటి మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో అకౌంట్ లో ఉన్న 50 కోట్లు ఏమయ్యాయని గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయగా బ్యాంక్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ చేసిన ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే బ్యాంక్ లోని కొంతమంది ఎంప్లాయీస్ బయట వాళ్ళతో కలిసి ఫోర్జరీ చేసిన ఫిజికల్ చెక్ కాపీస్ నుంచి డబ్బు మొత్తాన్ని కొట్టేశారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు బ్యాంక్ లో కొంతమంది ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో ఈ దందా నడిపిస్తూ గవర్నమెంట్ అకౌంట్స్ నుంచి దాదాపులా 590 కోట్లు షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి కొట్టేసినట్లు తెలిసిందే. వెంటనే బ్యాంక్ అలర్ట్ అయ్యి మళ్లించిన సుమారు 583 కోట్లను 24 గంటల్లోనే రికవరీ చేసి గవర్నమెంట్ కి తిరిగి ఇచ్చేసింది. స్కామ్ బయటకు వచ్చాక గవర్నమెంట్ డబ్బులు ఐడిఎఫ్సి బ్యాంక్ లో ఉంచకుండా బ్యాన్ చేసింది. అంతేకాదు ఈ విషయం బయటికి రావడంతో ఐడిఎఫ్సి బ్యాంక్ షేర్స్ 20% పడిపోయాయి.